గార్డెన్కు జన్మదినం. ఈ గార్డెన్ కేవలం ఒక స్థలం కాదు, ఇది జడ్చర్ల గర్వం. ప్రకృతి పలికే ప్రాణవాయువు పల్లవి. ఈ పచ్చని ప్రయాణం ఇక్కడితో ఆగదు, ఇంకా ఎత్తులకు ఎదగబోతుంది. ఒకప్పుడు ఇది ఖాళీ నేల, వేడి గాలులతో ఊపిరి తీసుకోవడమే కష్టమైన ప్రదేశం. కానీ ఈరోజు ఇదే నేల మనకు ప్రాణవాయువు ఇస్తున్న పచ్చని స్వర్గంలా మారింది. జడ్చర్ల గుండెలో పుట్టిన ఈ బొటానికల్ గార్డెన్ ఈరోజు తన 6 ఏళ్ల జన్మదినాన్ని అంగరంగ వైభవంగా జరుపుకుంది. చిన్న మొక్కగా నాటిన ఆశలు ఈరోజు పెద్ద చెట్టుగా మారి మనకు నీడనిచ్చే దిశకు వచ్చాయి. చెరకా నెట్ హౌస్, వాండా ఆర్కేడియం, కాక్టస్ హౌస్ ఇవి కేవలం నిర్మాణాలు కావు, ఇవి ప్రకృతితో మన సంబంధాన్ని మరింత బలపరిచే జీవన శైలులు. మొక్కలు నాటిన ప్రతి చేతిలో ఒక ఆశ ఉంది. మనం నాటే ఈ చిన్న మొక్కలు రేపటి తరాలకు జీవం ఇవ్వాలి అనే ఆశ. ఇక్కడ పెరిగేది మొక్కలు మాత్రమే కాదు, మన బాధ్యత, మన ప్రేమ, మన భవిష్యత్తు. ఈ గార్డెన్ కేవలం ఒక స్థలం కాదు, ఇది జడ్చర్ల గర్వం. ప్రకృతి పలికే ప్రాణవాయువు పల్లవి. ఈ పచ్చని ప్రయాణం ఇక్కడితో ఆగదు, ఇంకా ఎత్తుకు ఎదగబోతుంది. మనమందరం ఒక మొక్క నాటితే మన భవిష్యత్తు కూడా పచ్చగా మారబోతుంది. జడ్చర్ల బొటానికల్ గార్డెన్ మనకు అందరికీ ఇచ్చే సందేశం. నమస్తే, వెల్కమ్ టు జేసీఎల్ న్యూస్ టీవీ. మనం ప్రజెంట్ తెలంగాణ రాష్ట్రంలో అలా ప్రపంచంలోనే మొట్టమొదటి బొటానికల్ గార్డెన్లో ఉన్నాము. ఈ బొటానికల్ గార్డెన్లో మనం చూడొచ్చు, నిన్ననే ప్రపంచంలో మనుషులకు, కుక్కలకు, జంతువులకు, ప్రతి ఒక్కరికి వాళ్ళ పెంపుడు జంతువులకు అందరికీ బర్త్డేలు చూసుకున్నాం. కానీ మొదటిసారిగా ఒక గార్డెన్కు జన్మదినం చేశారు. ఇది 6వ వసంతం, అంటే 6వ జన్మదినం నిన్న అయిపోయింది. ఆ సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన ఈ మొక్కలన్నీ ఉన్నాయి కదా, దీంట్లో ఇప్పుడు మన ఎడారిలో పెరుగుతాయి మొక్కలు. దానికోసం ఇది వైట్ నెట్ని ఏర్పాటు చేసి, అంటే ఎడారిలో ఎలాంటి వాతావరణం ఉంటుందో అలాంటి వాతావరణాన్ని ఇక్కడ ఏర్పాటు చేసేసి ఆ వాతావరణంలో ఈ మొక్కలను, సమ్ ఎగ్జాంపుల్ ఈ మొక్క చూస్తున్నాం కదా, ఇది ఇప్పుడు పువ్వులు విచ్చుకుంటుంది. ఓకే, అలాగే ఇంకొకటి ఇక్కడ ఉన్న ప్రతివి కూడా ఇక్కడికి వచ్చేసిన తర్వాత ఈ డెవలప్మెంట్ అయిపోయిన ప్రశ్నలు అక్కడ చిన్న చిన్న పువ్వులు వస్తున్నాయి చూడండి. ఇంత పెద్ద బొటానికల్ గార్డెన్లో ఎడారిలో ఉన్న మొక్కలను విద్యార్థులను అందరినీ వృక్షశాస్త్రం గురించి చదివే ప్రతి విద్యార్థిని ఎడారి తీసుకుపోయి చేయడం కుదరదు కాబట్టి డాక్టర్ సదాశివయ్య ఆధ్వర్యంలో ఇంత పెద్ద కార్యక్రమం చేసి ఎక్కడెక్కడ అంతరించిపోతున్న జీవజాతుల మొక్కలను కూడా మనకు చూపిస్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, మనం ఒక మూవీలో చూసాము, దీన్ని ఏమంటారంటే అత్త కుర్చీ అంటారు తెలుగులో, ఇంగ్లీష్లో వచ్చేసేసి మదర్ ఇన్ లా చైర్ ఫ్లవర్ అంటారు. చూడండి ఎంత బాగుందో, ఇక్కడికి వచ్చిన తర్వాత పూసింది. తర్వాత ఇది కూడా రేర్ ప్లాంట్, ఇది వచ్చేసేసి పువ్వులు వచ్చేస్తుంది. ఓకే, ఇలాగే తర్వాత ఈ రూట్స్కి సంబంధించిన ఈ మొక్క వచ్చేసేసి రేరెస్ట్ ప్లాంట్. ఇది మన ఆయుర్వేదిక్ మెడిసిన్లో వాడతారు. రేరెస్ట్ ప్లాంట్ భారతదేశం మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఈ 2-3 మొక్కలు ఉంటాయి. దాంట్లో ఇంత చిన్న రూట్ని తీసుకొచ్చి వాళ్ళు ఇంత పెద్ద వనంలో పెంచి దీన్ని ప్రపంచంలోనే అంతరించిపోతున్న మొక్కల్లో ఉన్న దాన్ని కాపాడి స్టేజ్ తీసుకొచ్చారు. ఇది కూడా చూసాను కదా, ఇక్కడ వచ్చేసి పువ్వులు ఫ్లవర్స్ వస్తూ ఉన్నాయి. ఓకే, దీన్ని గత 6-7 సంవత్సరాలుగా ఈ గార్డెన్కు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చిన డాక్టర్ సదాశివయ్య వృక్షశాస్త్ర ప్రొఫెసర్, మరి డాక్టర్, బొటానికల్ గార్డెన్ సృష్టికర్త కేసీఆర్ చేత కూడా ప్రశంసలు అందుకొని గార్డెన్ కోసము ఆర్థిక సహాయం పొందిన వ్యక్తి ఇప్పుడు మన దగ్గర ఉన్నారు. ఈ గార్డెన్ గురించి మనం పూర్తిగా తన మాటలోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ సదాశివయ్య గారు. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. ప్రపంచంలోనే జడ్చర్ల బొటానికల్ గార్డెన్ గుర్తింపు తెచ్చారు. అలాగే ఓ గార్డెన్కు జన్మదినం చేసిన వ్యక్తిగా ఈ గార్డెన్ గురించి వీక్షకులకు, అలాగే చదువుకునే విద్యార్థులకు ఇలా ఇక్కడికి వస్తే ఎలాంటి రకాల ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, ఎలాంటి మొక్కలు ఉన్నాయి, ఎన్ని రకాల మొక్కలు ఉన్నాయి చెప్పండి. ఇప్పుడు మనం తెలంగాణ బొటానికల్ గార్డెన్లో ఉన్నాం, డాక్టర్ బిఆర్ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ జడ్చర్లలో. బొటానికల్ గార్డెన్లు ప్రపంచంలో చాలా ఉన్నాయి, సుమారుగా కొన్ని వందల వేల సంఖ్యలో ఉన్నాయి. ఆ బొటానికల్ గార్డెన్లు ఏవి కూడా ఒక రాష్ట్రం ఆకారంలో కానీ ఒక దేశం ఆకారంలో కానీ లేవు. 2020లో 150 మంది ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్తో ఏర్పాటు చేసినటువంటి ఈ తెలంగాణ ఆకారంలో ఉన్న బొటానికల్ గార్డెన్ ప్రపంచంలో మొట్టమొదటిది. అది దీని యొక్క ప్రత్యేకత. తర్వాత ఇంకొక ప్రత్యేకత ఏంటంటే, కేవలం 5.5 ఎకరాల్లో 852 రకాల మొక్కలు,
సుమారుగా 7,500కు పై చిలుకు నెంబరు వాటిని మెయింటైన్ చేస్తున్నామంటే ఇది కూడా డెన్సిటీ పరంగా, డైవర్సిటీ పరంగా చాలా చాలా ఎక్కువగా ఉన్నట్టు. సో ఈ రెండు కూడా ఈ గార్డెన్ యొక్క ప్రత్యేకతలు. ఇంకొక ప్రత్యేకత ఏంటి అంటే తెలంగాణ రాష్ట్రంలో 33 జిల్లాల్లో, ఇక్కడ 33 జిల్లాలు మీకు స్పష్టంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కొక్క జిల్లాలో ఒక్కొక్క రకమైన ఎకో సిస్టమ్ని మేము తయారు చేసాం. ఉదాహరణకు ఆదిలాబాద్ జిల్లా తీసుకుంటే ఆదిలాబాద్ జిల్లా యాపిల్కి ఫేమస్. సో కాబట్టి ఆదిలాబాద్ జిల్లా, దాని పక్కనే ఉన్న ఆసిఫాబాద్ జిల్లాలో భవిష్యత్తులో ఏవైనా మాకు కోతుల బెడద ఉంటే వాటి నుంచి గార్డెన్ రక్షించడం కోసం ఈ 2 జిల్లాల్లో సుమారు 77 రకాల పండ్ల మొక్కలు పెంచాం. సీజన్ను అనుగుణంగా అవి మనకి మొక్కలు ఫ్రూట్స్ని ఇస్తూ ఉంటాయి. కోతులు వస్తే ఆ ఏరియాలో మాత్రమే డిస్టర్బ్ చేస్తాయి. సో ఈ విధంగా ఒక స్పెషాలిటీ అనమాట. తర్వాత ఈ గార్డెన్కి వృద్ధులు వచ్చినా, లేదా స్పిరిచువల్గా ఎవరైనా వచ్చినా, లేదా ప్లాంట్ లవర్స్ వచ్చినా, లేదా చిన్న పిల్లలు వచ్చినా అందరికీ అనుగుణంగా ఉండే విధంగా రాశివనం, నక్షత్రవనం, అదేవిధంగా పంచవట వనం, దానికి అనుగుణంగా మళ్ళీ బటర్ఫ్లై గార్డెన్, తర్వాత లాన్, ఇలాగ రకరకాలుగా ఏర్పాటు చేసాం. ఇది ఒక పార్క్ కాదు, ఇది ఒక సైంటిఫిక్గా ఏర్పాటు చేసినటువంటి బొటానికల్ గార్డెన్. ఇక్కడ అంతరించిపోతున్న మొక్కలు, అరుదైన మొక్కలను చూసే అవకాశం కూడా ఉంది. ఆ విధంగా నిన్న మేము చేసుకున్నటువంటి 6వ బర్త్డే సందర్భంగా ఒక 3 నెట్ హౌస్లను పెద్దవాళ్ళని పిలిచి ఓపెనింగ్ చేయించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మాకు శ్రీ అచలేందర్ రెడ్డి గారు, రిటైర్డ్ ఐఏఎఫ్ఎస్ ఆఫీసర్, నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీకి మాజీ చైర్మన్గా పనిచేసిన మన తెలంగాణ ముద్దుబిడ్డ అయినటువంటి అచలేందర్ రెడ్డి గారు మాకు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. వారితో పాటుగా మా డిగ్రీ కళాశాలలకు జాయింట్ డైరెక్టర్గా ఉన్న ప్రొఫెసర్ డిఎస్ఆర్ రాజేంద్ర సింగ్ గారు కూడా మాకు ముఖ్య అతిథులుగా విచ్చేయడం జరిగింది. వీళ్ళిద్దరి చేతుల మీదుగా ఈ 3 నెట్ హౌస్లను మేము ఓపెన్ చేసుకున్నాం. ఒక్కొక్క నెట్ హౌస్ ఒక్కొక్క ప్రత్యేకతను కలిగింది. ఒకటి చెరకా నెట్ హౌస్. ఈ చెరకా నెట్ హౌస్లో చెరకుడు అంటేనే మనకు ఔషధ మొక్కల గురించి చెప్పే వ్యక్తి అని ఆయన పేరు పెట్టడానికి ఉద్దేశం ఏంటి అంటే ఇక్కడ కేవలం ఔషధ మొక్కలను పెంచుతాం, వాటిని పెంచి ప్రజలకు పంచాలనేది మా ఉద్దేశం. ఈ సంవత్సరం మేము 25,000 ఔషధ మొక్కల్ని ఇక్కడ పెంచాం. తర్వాత రెండవది వాండా ఆర్కిడేరియం. ఈ వాండా ఆర్కిడేరియం అంటే ఆర్కిడ్స్ అనేటివి చాలా చాలా రేర్ ప్లాంట్స్ మా వృక్షరాజ్యంలో. ఇలాంటి రేర్ ప్లాంట్స్ను ఎక్కడెక్కడో అడవుల నుంచి చాలా డీప్ ఫారెస్ట్కి వెళ్ళి నేను మా స్టూడెంట్స్ వెళ్ళి కలెక్ట్ చేసిన మొక్కల్ని తీసుకొచ్చి ఇక్కడ పెంచుతున్నాం. ఇవి మా పిల్లలు, తర్వాత ఈ రాష్ట్రంలో చదివే పిల్లలు కేవలం పుస్తకాల్లో మాత్రమే చదువుకుంటారు, కానీ మా కళాశాలలో చదివే పిల్లలు ప్రత్యక్షంగా వాటిని చూసి అనుభవిస్తారు. తర్వాత మూడవది క్యాక్టస్ హౌస్. ఈ క్యాక్టస్ హౌస్ అనేటువంటిది ఇందాక మనం అనుకుంటే ఏదో సినిమాల్లోనో ఎక్కడో చూడటం, కానీ సుదూర ప్రాంతాల నుంచి కలెక్ట్ చేసినటువంటి అనేక రకాలైనటువంటి క్యాక్టస్లను ఇక్కడ అలాంటి వాతావరణం క్రియేట్ చేసి, ఎడారి లాంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి ఇక్కడ పెంచడం జరుగుతుంది. 155 రకాలకు పైగా మేము క్యాక్టస్లను తెచ్చి పెంచుతున్నాం. వాటికి తోడుగా 132 రకాల అడీనియంని కూడా మేము ఇక్కడ పెంచుతూ ఉన్నాం. ఇన్ని రకాల మొక్కలు మీకు ఒకటే ప్లేస్లో చూడడం అనేటువంటిది చాలా చాలా అరుదు. అందుకనే మా తెలంగాణ బొటానికల్ గార్డెన్ కేవలం 6 సంవత్సరాలలో అత్యద్భుతంగా ముందుకు దూసుకెళ్తుంది. వీటన్నింటికీ సహకారం మొట్టమొదటిగా మేము చెప్పుకోవాల్సి వస్తే జడ్చర్ల ప్రజలు, రెండవది మా కళాశాలలో చదివిన పూర్వ విద్యార్థులు, మూడవది ఇప్పుడు ప్రస్తుతం చదువుతున్న ఎన్ఎస్ఎస్ విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ కానీ మిగతా వాళ్ళందరూ. తర్వాత దీనికి దాతల సహకారం ఎలాగ ఉందో, పూర్వ విద్యార్థుల సహకారం ఎలాగ ఉందో అలాగే కూడా అధికారుల సహకారం కూడా మాకుంది. ఈ అందరినీ సపోర్ట్ చేస్తూనే మేము ఇంత డెవలప్ చేయగలిగాం. సో ఈ దాతల సహకారంతో ఏర్పాటు చేసిన చెరక నెట్ హౌస్ కావచ్చు, పూర్వ విద్యార్థులు 93, 96 బీజెడ్సీఎన్ ఎంపీసీ చదివినటువంటి విద్యార్థులు ఏర్పాటు చేసిన ఈ మన వాండా ఆర్కిడేరియం కానీ క్యాక్టస్ హౌస్లు కానీ కేవలం వాళ్ళు ఇచ్చిన ఆర్థిక సహాయంతో ఈ షెడ్లు అయితే ఏర్పాటు చేశాం. తర్వాత ఉన్నత విద్యా చైర్మన్ అయినటువంటి ప్రొఫెసర్ బాలకృష్ణారెడ్డి గారు కూడా మేము చేసిన కార్యక్రమాలను చూసి తన వంతుగా ఆర్థిక సాయం పర్సనల్గా చేయడం జరిగింది. ఆయన చేసినటువంటి సహాయంతోనే సుదూర ప్రాంతాల నుంచి కొన్ని క్యాక్టస్లను మేము కలెక్ట్ చేయడం జరిగింది. ఈ విధంగా జడ్చర్లలో ఉన్న ప్రతి వ్యక్తి, మా కాలేజీలో చదివిన ప్రతి వ్యక్తి, ప్రతి స్టూడెంట్ అందరి సహకారంతో ఇది మేము చేయబోతూ ఉన్నాం.
పేరు సి అచలేందర్ రెడ్డి. నేను రిటైర్డ్ ఐఎఫ్ఎస్ ఆఫీసర్, ఫార్మర్ చైర్మన్ నేషనల్ బయోడైవర్సిటీ అథారిటీ అండి. నేను చైర్మన్గా ఉన్నప్పుడు ఈ బొటానికల్ గార్డెన్కు వీరు నన్ను కాంటాక్ట్ చేశారు. 10 lakhs నేను శాంక్షన్ చేశాను. 5 lakhs ఇన్స్టాల్మెంట్ ఫస్ట్ రిలీజ్ కూడా అయిపోయింది. ఇంకొక 5 lakhs ఇది యూటిలైజేషన్ సర్టిఫికేట్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు తెప్పిస్తాం. నాకు చాలా సంతోషం అనిపించింది ఇక్కడికి వచ్చి. ఎందుకంటే మంచి డెవలప్మెంట్ అంటే ఈ రిమోట్ జిల్లాలో ఒక మెట్రో సిటీలా కానీ లేకపోతే యూనివర్సిటీ క్యాంపస్లో కాకుండా ఒక జిల్లాలో ఇటువంటి బొటానికల్ గార్డెన్ ఇంత జీవ వైవిధ్యం అంటే బయోడైవర్సిటీతోని రేర్ ప్లాంట్స్తోని ఇక్కడ ప్రిన్సిపల్ గారు సదాశివయ్య గారు, సుకన్య గారు, సదాశివయ్య గారు, ప్రొఫెసర్ సుకన్య అండ్ డాక్టర్ సదాశివయ్య గారు చాలా డెడికేటెడ్ కమిట్మెంట్తో చేస్తున్నారు ఇక్కడ పని. చాలా సంతోషకరం. అంటే స్టూడెంట్స్ కూడా చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేసి శ్రమదానం చేస్తున్నారు ఇక్కడ. దాన్ని మనము చాలా అంటే ఒక రకమైన మోటివేషన్ అంటే మిగతా జిల్లాలకు కూడా. ఇంకోటి అన్ని 33 డిస్ట్రిక్ట్స్ యొక్క స్పెషల్ అంటే ఒక మ్యాప్ వేసి దానికి ఒక జిల్లాకు ఒక స్పెషల్ ఒక్కొక్క ప్లాంట్. అదే ఇక్కడ అన్నిటికన్నా ముఖ్యంగా ఎల్లో బ్యూటియం మోనోస్పర్మ్ అంటారు, మోదుగు ఎల్లో. మా దగ్గర అంతా రెడ్ దొరుకుతుంది. ఇటువంటి రేర్ స్పీషీస్. మళ్ళీ మెడిసినల్ ప్లాంట్స్ కూడా. ఇన్సులిన్ ప్లాంట్ ఉంది, మీరు చూస్తారు కదా, డయాబెటీస్ కోసం అని మార్నింగ్ చాలామంది ఆ లీవ్స్ తీసుకుంటారు. సో ఇటువంటి అన్నీ అంటే ప్రజాదాన అంటే ఒక సొసైటీలో రెగ్యులర్గా ఎక్కడో పోయి చూడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఉన్న వాళ్ళు ఈ జిల్లాలో కానీ హైదరాబాద్ నుంచి కానీ రావడం ఎందుకు వచ్చానంటే రియల్గా ఇక్కడ ఎంతో నేను విన్నాను, చాలా మంచి కమిట్మెంట్తో పనిచేస్తున్నారని. సో నాకు చాలా చాలా సంతోషమైంది ఇక్కడికి వచ్చి. అండ్ ఐ విష్ దట్ దిస్ ఫర్దర్ డెవలప్స్ ఇంటూ ఏ వెరీ గుడ్ ఫర్దర్ డెవలప్ బొటానికల్ గార్డెన్. అండ్ ఆల్సో నేను ఒక మనవి అంటే ఈ సందర్భంగా చేసేది ఏంటంటే కొంచెం కమర్షియలైజ్ కూడా చేయాలి. ఈ ప్లాంట్స్ని సేల్ చేయాలి. కొంచెం రెవెన్యూ వస్తే ఇంకా కొంచెం సెల్ఫ్ సస్టైనబుల్ అవుతుంది. అది ఒకటి చేయాలని నేను వారికి సలహా ఇస్తున్నాను. వ్యక్తులు కూడా ఈ మొక్కల్ని మా దగ్గర నుంచి తీసుకెళ్ళి వాళ్ళ కళాశాలలో కూడా పెట్టుకోవడానికి మేము ఉచితంగా పంపిణీ చేస్తున్నాము. ఇది ఒక ప్రపగండా చేయడమే కాదు, రైతుల్ని పిలిచి అవేర్నెస్ ఇస్తున్నాం. ఈ ఔషధ మొక్కలు ఎలా పెంచాలి, దానికి ఏ రకమైనటువంటి ఎరువుల్ని వాడాలి అంటే ఇక్కడ సేంద్రియ ఎరువుల్ని వాడుతూ దాన్ని పెంచడం జరుగుతుంది. కాబట్టి కెమికల్తో కూడుకున్నటువంటి ఎరువుల్ని ఎక్కడ రసాయన ఎరువుల్ని వాడడం లేదు. కాబట్టి దీనివల్ల వాళ్ళు జ్ఞానాన్ని కూడా పెంపొందించుకుంటున్నారు. మా దగ్గర చాలామంది ప్రజలు వచ్చి చూస్తూ వాళ్ళు కూడా ఆశ్చర్యపడుతున్నారు. ఈ చరకా నెట్ హౌస్ కానీ ఆర్కిడ్ నెట్ హౌస్ కానివ్వండి, ఇంకా వివిధ రకాలైనటువంటి నెట్ హౌస్లో వీటిని పొందుపరిచి భద్రంగా పెంచుతున్నాం. దానిలో భాగంగా సదాశివ గారు ఈ కళాశాలలో ఉండడం కూడా మేము అదృష్టంగా భావిస్తున్నాం. ఎందుకంటే సదాశివ గారి హయాంలో ఆయన చాలా అంటే ఆయనకున్న ప్యాషన్ వల్ల వివిధ ప్రాంతాల్లో వెళ్ళి ఆయన ఈ మొక్కల్ని సేకరించి ఇక్కడ పెంచుతూ మాకు అవేర్నెస్ని అందిస్తున్నాడు ఈ ప్రాంత ప్రజలకు. ఈ బొటానికల్ గార్డెన్ని ఒక ఉన్నత దశకు తీసుకెళ్దామని, ఇంటర్నేషనల్ హబ్గా తీసుకెళ్ళనే ఆలోచన కూడా మాకుంది. అందులో కాకుండా ఇప్పుడు 853 ఔషధ మొక్కలని దాన్ని ఇంకా ఒక 100కైనా ఎక్కువగా చేసి ఈ ఔషధ మొక్కల్ని పెంచేసి ఒక గిన్నెస్ రికార్డు చేయాలనే ఆలోచన కూడా సదాశివ గారితో పాటు నాకు కూడా ఉంది. కాబట్టి ఖచ్చితంగా రాబోయే కాలంలో మేము గిన్నెస్ రికార్డుని కూడా ముందుకు తీసుకెళ్తాము, గిన్నెస్ రికార్డు కూడా ముందుకు తీసుకెళ్తామనే నమ్మకం మాకుంది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ బాగుండాలి. మా మొక్కల్ని చూసి వాళ్ళ వివిధ కళాశాలలో అలా మొక్కల్ని పెంచుకుంటారనే అభిప్రాయం మాకు తప్పక కలిగింది ఈ మా యొక్క వాళ్ళు వచ్చి సందర్శించడం వల్ల. కాబట్టి ఈ కళాశాల చేసుకున్న అదృష్టంగా భావిస్తాను. మా పిల్లల పాత్ర చాలా ఉంది ఈ కళాశాలలో. వాళ్ళ యొక్క శ్రమ, వాళ్ళే కాకుండా పూర్వ విద్యార్థులు అనేక మంది ఈ కళాశాలకు సేవతో పాటు ఒక డబ్బు రూపంలో పాటు ఇంకా వాళ్ళు మొక్కలు తీసుకొచ్చి ఇక్కడ నాటడం అంటూ కూడా చేశారు. అంటే వాళ్ళ యొక్క కృషి లేనిది ఏది సాధించలేము. పూర్వ విద్యార్థుల యొక్క కృషి, తర్వాత పేపర్ మీడియా వాళ్ళు కూడా దాన్ని ఎక్స్పోజ్ చేసి మా కళాశాలను పెంపొందిస్తున్నారంటే వాడికి కూడా మేము కృతజ్ఞత తెలుపుకునే అవసరం ఉంది. కాబట్టి తప్పకుండా మీ అందరి సహాయ సహకారంతో మేము ఈ కళాశాలను ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకెళ్తాము. మీరు కూడా మా కళాశాలను విస్తారంగా ప్రచారం చేసినట్లయితే ఈ కళాశాలలో ఇంకా అభివృద్ధి పదమే కాదు, ఉన్నత దశకు తీసుకెళ్ళడమే కాకుండా ఇది ఒక డీమ్డ్ యూనివర్సిటీ అయ్యే రకంగా దీనికి తయారవుతుందని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఫైనల్ ఇయర్ చదువుతున్నా బీజెడ్సీ. మేము ఎన్ఎస్ఎస్ క్యాంపుకి రావడం ద్వారా నేర్చుకున్నది ఏంటంటే ఇక్కడ కొత్త మొక్కలను మొత్తం పెంచడం. ఇదేమో బాదం చెట్టు, అలాగే అది చెప్పాలా, దీన్ని లెమన్ టీలో ఇట్లా వాడతారు, హెర్బల్ టీలో. నేను ఈ క్యాంపుకి వచ్చి నేర్చుకున్నది ఏంటంటే ఇక్కడ మొత్తం 852 మొక్కలు జాతులు ఉన్నాయి.
ఈ దాని టార్గెట్ ఏంటంటే 1000 జాతులని మొత్తం పెంచాలని మా సార్ యొక్క టార్గెట్. దానికి మేము కూడా కృషి చేయాలని అనుకుంటున్నాం. థ్యాంక్ యూ. రామేశ్వరి, నేను బీజెడ్సీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను. నేను ఫస్ట్ టైం ఎన్ఎస్ఎస్ క్యాంప్కి రావడం. ఎప్పుడు మొక్కల్ని చూసినా ఎడారి మొక్కలు, ఏవైనా మొక్కలు ఎప్పుడు బుక్కులలోనే చూసేదాన్ని. ఎడారి మొక్కలు అయితే ఫస్ట్ టైం నేను ఇప్పుడు లైవ్లో చూసిన. ఎంత ఎగ్జైటింగ్ అంటే చూసినప్పుడు చాలా బాగా అనిపించింది. ఇది నేను నిజంగానే చూస్తున్నానా అనే భ్రమలో ఉన్నా. తర్వాత అవి మొక్కలు చూస్తానో లేదో అని అనుకున్నా, కానీ అవి చూసి దాంట్లో పెంచడం, దానికి మొత్తం సర్వే చేయడం, అవి పెంచిన తర్వాత మళ్ళీ అవి ప్రజలకు కూడా ఇవ్వడం ఇంకా. నా పేరు రాహుల్. నేను ఇక్కడ జడ్చర్ల బిఆర్ఆర్ డిగ్రీ కాలేజ్లో పూర్వ విద్యార్థిని. 21-24 బ్యాచ్ నాది. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే మనం ఇప్పుడు చరక నెట్ హౌస్లో ఉన్నాం. ఈ చరక నెట్ హౌస్ అనేది మెడిసినల్ ప్లాంట్స్ కోసం, స్పెషల్గా మెడిసినల్ ప్లాంట్స్ కోసం ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ప్రస్తుతానికి 25,000 మొక్కలు అనేది పెంచడం జరుగుతుంది. 35 రకాలైన వేరు జాతులను 25,000 రకాల పెంచడం అనేది మా టార్గెట్. పెంచి ప్రజలకు వేరే ప్రాంతాలను కలెక్ట్ చేసిన ఈ మొక్కలు అందరి ప్రజలకు చేరాలని మా లక్ష్యము. ఈ సంవత్సరం 25,000 మొక్కలు అనేటివి సిద్ధంగా ఉన్నాయి ప్రజలకు పంచడానికి. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 30 రకాల మొక్కలు అనేటివి, 35 రకాల జాతులు అనేటివి మీరు చూస్తున్నారు. ఇక్కడ చూడండి, ఇది మనం తెలంగాణలో మాత్రం చూస్తున్నట్టయితే మనం ఎక్కడ చూసినా మనకు ఆరెంజ్ కలర్ బ్యూటియా మోనోస్పెర్మా అనేది కనపడడం జరుగుతుంది. మేము ఇక్కడ ఇది బ్యూటియా మోనోస్పెర్మా వెరైటీ లుటియా అంటే ఎల్లో కలర్ వస్తాయి ఇవి ఫ్లవర్స్ అని. మనం ఎక్కడ చూసినా తెలంగాణ ప్రాంతంలో మ్యాక్సిమం మొత్తం ఆరెంజ్ కలర్ ఫ్లవర్స్ మాత్రమే కనిపిస్తాయి. కానీ ఇక్కడ స్పెషల్గా మేము వెళ్ళి కలెక్ట్ చేసింది ఇది ఎల్లో కలర్. ఈ తెలంగాణలో చాలా రేర్ స్పీసీస్ అన్నమాట. ఇది డాక్టర్ సదాశివయ్య గారు చెప్తున్నది. తను ఎంత కష్టాలకేడ్చి అలాగే దాతలు, జడ్చర్ల ప్రజలు సహకరించి ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతుర్రు. అయితే ప్రపంచంలో లేదంటే దేశంలో ఎక్కడ కూడా ఒక బొటానికల్లో అంటే వృక్షశాస్త్రం గురించి చదువుకునే విద్యార్థి ఈ మొక్కలని కాగితాలలో చూడడం కాదు, వాటిని భౌతికంగా చూసి ఫీల్ అయ్యి వాళ్ళ జీవితంలో నేర్చుకోవడానికి ఎంతో కల్పిస్తున్నామని అన్నారు. అలాగే ఇది స్పిరిచువల్గా అంటే మన వ్యాప్తం కాదు, మన ప్రపంచవ్యాప్తంగా ఇలాంటి బొటానికల్ గార్డెన్ ఫస్ట్ది. ఓకే, దీన్ని అభివృద్ధి చేయడానికి మీ సైడ్ నుంచి అంటే డిపార్ట్మెంట్ సైడ్ నుంచి అనుకోండి, గవర్నమెంట్ సైడ్ నుంచి ఎలా ముందుకు తీసుకెళ్తారు? దీన్ని మిగతా కాలేజీలలో కూడా ఇన్నోవేటివ్గా తయారు చేయడానికి దీన్ని ఏమైనా మోడలింగ్గా తీసుకొని ఎక్స్పోజ్ చేస్తారా? దిస్ ఇస్ నో డౌట్, దిస్ ఈజ్ ఏ మోడల్ నౌ. అంటే ఇదొక మోడల్ బొటానికల్ గార్డెన్గా మంచి నాట్ ఓన్లీ ఒక లేఅవుట్ కాదు, ఇక్కడ టెక్నికల్గా కూడా చాలా సపోర్ట్ ఉంది. అది మీరు చూసే ఉంటారు. ఇప్పుడు ల్యాబ్ కానీ ద వే వాళ్ళ ఆర్టికల్స్ పబ్లిషింగ్ చేయడం కానీ టెక్నికల్ సపోర్ట్ కూడా ఉంది. సో నేను ఇంకొక స్టెప్ ముందుకు ఏంటంటే ఇప్పుడు చాలా మంచి పని చేశారు. ఇంకా కొంచెం అంటే ఇప్పుడు మేము స్టూడెంట్స్ కాలేజీలో చదువుకున్నప్పుడు ఎర్న్ వైల్ యూ లెర్న్ అనే ఒక స్కీమ్ ఉంది. అటువంటి కొన్ని అది చేస్తూ కొంచెం కమర్షియలైజేషన్ డైరెక్షన్లో మనం వెళ్ళాలి. ఇక్కడ కొంతమంది నాకు తెలిసినంత వరకు చాలామందికి తెలియదు ఈ మెడిసినల్ ప్లాంట్స్ యొక్క యూజ్ ఏంటిది, ఎలా చేసుకోవచ్చు. సో అటువంటి యూసేజ్ కనుక ఎప్పుడైతే మన సొసైటీలో మళ్ళీ వస్తుందో అప్పుడు వీటికి ఆదరణ ఎక్కువ పెరుగుతుంది. వీటిని కొనుక్కుంటారు, ఇంట్లో పెట్టుకుంటారు. సో అట్లా ఒక సైకిల్ ఏర్పడుతుంది. సో డెఫినెట్లీ దిస్ ఈజ్ ఎ మోడల్ ఫర్ ద అదర్ కాలేజెస్. ఎక్కడ కొంచెం స్పేస్ ఉన్నా కానీ 1 ఎకరం 2 ఎకరాలు ఉన్నా కానీ కాంపౌండ్ వాళ్ళు కట్టించేసి అన్ని కాలేజీలో యాక్చువల్గా గవర్నమెంట్ ఇది ఒక పాలసీగా తీసుకోవాలి. పాలసీ అంటే ప్రతి డిగ్రీ కాలేజ్ అనండి ఏ కాలేజ్ ఉన్నా కొంచెం స్పేస్ ఉంటే దాంట్లో ఒక బొటానికల్ గార్డెన్ లాగా ఇలా ఉంటే పిల్లలు అంటే మనం పెరిగేటప్పుడు మనం ఈ ప్లాంట్ అనేది ఇప్పుడు తెలవాలి. మనకు ఏ ప్రొఫెషన్ ఉండొచ్చు, అది ఇంజనీరింగ్ కావచ్చు, మేనేజ్మెంట్ కావచ్చు, జువాలజీ కావచ్చు, బాటనీ కావచ్చు, ఫారెస్ట్ కావచ్చు, లేకపోతే మామూలుగా చదువుకున్న లిటరేట్ పర్సన్ కావచ్చు, చదువుకోని పర్సన్ కూడా తెలవాలి. సో మన సాంప్రదాయ నాలెడ్జ్ ఏదైతే ఉందో అంటే ట్రెడిషనల్ నాలెడ్జ్ అంటారు, అదంతా మన దీంతో ముడిపడి ఉంది, దీంతో లింకేజ్ ఉంది. సో డెవలప్